టైలర్స్ అందరికీ ఇదే ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఇప్పుడు దసరాకైతే ఖచ్చితంగా మనం బట్టలు పట్టుకుంటాము. ఎక్కువనో తక్కువనో మనకు సాధ్యమైనంత వరకు అయితే పట్టుకుంటాము. కొన్ని సార్లు కరెంటు పోతుంది. కరెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకైనా కానీ చేతి కింద వర్కర్స్ ఉండి మనం పట్టుకుంటే అది వేరే. వర్కర్స్ లేకపోతే ఆ తిప్పల వేరే ఉంటుంది. ఒకవేళ వర్కర్స్ ఉన్నారని పట్టుకుంటే వర్కర్స్ వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇబ్బంది వేరే ఉంటుంది. అదంతా పక్కకి ఇడిచి పెడితే కస్టమర్స్ తోటి ఒక్కొక్కరితోనే ఒక్కొక్క విధంగానైతే ఉంటుందండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారంటే నీడ పట్టుకే కదా కూర్చొనే కుట్టుకుంటుంది కదా, కూర్చున్న కాడికి 200 300 వస్తున్నాయి, ఏముంది గంటకో జాకెట్ కుడతారని చెప్పాను. గంటకో జాకెట్ కుడతారు అనేది పక్కకి ఇడిచి పెడితే దాంతో ఎంత స్ట్రగుల్ పడాల్సి వస్తుందండి. లైనింగ్ కటింగ్ చేసిన దగ్గర నుంచి దాన్ని తడుపుకోవాలి, ఆరబెట్టిన తర్వాత దాన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్కి పంపించాలి. హెమ్మింగ్కి వచ్చిన తర్వాత కస్టమర్ బాడీ పైకి వెళ్ళేంత వరకు ఆ టెన్షన్ అయితే ఉంటుందండి. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అని అనుకుంటారేమో కానీ అంత టెన్షన్ అయితే ఉంటుందండి. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా ఎవరికి ఇంత టెన్షన్స్ ఉండయేమో అని నా ఉద్దేశం. మన రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్లో ఎంతమంది టైలర్స్ ఉన్నారు, మీరు ఎంతమంది ఇలా ఫేస్ చేస్తున్నారు, కస్టమర్స్తో ఎంత ఇబ్బంది పడుతున్నారు, టైంకి అందిస్తున్నారా లేదా, టైంకి తింటున్నారా లేదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న బతుకమ్మ ఆడుకోవాలనిపించింది కానీ ఆడేంత శక్తి అయితే లేదు. డే అండ్ నైట్ అయితే స్టిచ్ చేయాల్సి వస్తుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ.